త్వరగా శ్రీ లక్ష్మీ అగ్రో ఫార్మ్స్ మరియు ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేయండి. రేపటి కోటీశ్వర్లు అవ్వండి. సంప్రదించవలసిన నెంబర్స్. చర్చికి అపవిత్రత జరిగితే ఊరుకుంటావా? జగన్కు పవన్ సూటి ప్రశ్న. లడ్డూ నెయ్యి కల్తీని ఆయన ఎలా సమర్థిస్తారు? జంతువులకు కలపడం దుర్మార్గం, అయోధ్యకు అవే లడ్డూలు పంపారు. ఇంకా పెద్దగా చేస్తాడు దీన్ని పవన్ కళ్యాణ్ గారు. దేశం మొత్తం విస్తరించేటట్టు ఈ సెంటిమెంట్ని అయోధ్య కట్టి ఈ లడ్డూలు పంపారు. అయోధ్యకు పంపిన రోజు అసలు ఈ నెయ్యి వాడారా? ఆ నెయ్యిలో కల్తీ ఉందా? అయోధ్య ఓపెనింగ్ ఎప్పుడు, ఆ లడ్డూలు పంపింది ఎప్పుడు, మీరు మాట్లాడేది ఎప్పుడు? ఏది నోటికి వస్తే అది ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి నువ్వు చర్చిలో అయితే ఇట్లా ఉంటావు అంటే డివిజన్ చేస్తున్నారు సమాజాన్ని. అంటే క్రిస్టియను, ముస్లిము, హిందూ, ఒక ముఖ్యమంత్రి, మీరు ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉండరు. మీరు డివిజన్ చేయొద్దు. చర్చ్ ఏంది, మసీద్ ఏంది, మందిర్ ఏంది, ఏదైనా ఒకటే. ఆ సెంటిమెంట్ని రెచ్చగొట్టే కార్యక్రమాలు మీరు చేయకూడదు. మళ్ళా రామాలయానికి, అయోధ్య రామాలయము కూడా ఇయ్యే పంపిణం అంటే అక్కడేదో అపవిత్రత జరిగింది, మరి అక్కడ కూడా సంప్రోక్షణ చేయాలన్నా, ప్రాయశ్చిత్త దీక్షలు చేయాలన్నా మోడీ గారు? ఇదంతా ఒక రకమైన సెంటిమెంట్ని రెచ్చగొడతారు, కానీ ఇది వర్కౌట్ కాదు. ఎందుకంటే అయోధ్య రామాలయం ఓపెనింగ్ అయింది ఎప్పుడు, అయ్యాల నెయ్యి ఇయ్యాల ఎక్కడ ఉంది, అయ్యాల లడ్డూలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇప్పుడు ఎట్లా టెస్ట్ చేసింది ఎట్లా చెప్తున్నారు మీరు కల్తీ జరిగిందని? జరిగింది ఇయ్యాల. దీనిపైన మాట్లాడాలి తప్ప పదే పదే